గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో పాలిటీ సెకండ్ ఇయర్ అండి. పాలిటీ సెకండ్ ఇయర్ ఆల్రెడీ 4th చాప్టర్ ఫినిష్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. 5th చాప్టర్ అండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. పరిచయం, కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలు, పరిపాలన, ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచి కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్, అంతర్రాష్ట్ర కౌన్సిల్, నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందామండి ఈ చాప్టర్లో. పరిచయం అండి. సమాఖ్య రాష్ట్ర వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఏంటి ఇక్కడ? సమాఖ్య రాజ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. భారతదేశానికి సాధారణ పరిస్థితులలో భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను సూచించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఏది ఇక్కడ? భారతదేశానికి సాధారణ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను సూచించడంతో, అంటే సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రం మరియు రాష్ట్రం కలిసి పనిచేయడం అనమాట. సమాఖ్య వ్యవస్థను సూచించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగిందనమాట. భారత రాజ్యాంగ నిర్మాతలు పటిష్టమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును కోరుకున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఐక్యత, సమన్వయం, సరిహద్దు ఉన్నప్పుడే భారతదేశ ప్రగతి సాధ్యమని వారు భావించారు. అందుకు అనుగుణంగా వారు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు, ఏంటి ఇక్కడ? కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు అనే 3 రకాల సంబంధాలను పేర్కొన్నారు. ఏంటి ఇక్కడ? శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలు, పరిపాలన, ఆర్థిక సంబంధాలు. సో ఏ విధంగా ఉంది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేది తెలుసుకున్నాం ఇక్కడ. కేంద్రం మరియు రాష్ట్రాలు వాటి పరిధిలో స్వతంత్రంగా వ్యవహరించినప్పటికీ కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని, సహకారాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 11, 12వ భాగాలలో విస్తృత నియమాలను రూపొందించడం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను క్రమబద్ధీకరించే అన్ని కోణాలను పొందుపరిచారు. ఎందుకంటే రాజ్యాంగంలోని 11, 12వ భాగాలలో విస్తృత నియమాలను పొందుపరచడం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను క్రమబద్ధీకరించే అన్ని కోణాలను పొందుపరిచారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను 3 శీర్షికల కింద అధ్యయనం చేయవచ్చు. ఎందుకంటే భారతదేశంలో కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాలను ఎన్ని శీర్షికలు? 3 శీర్షికల కింద అధ్యయనం చేయవచ్చు. 1 శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు. శాసన సంబంధాలు. మన రాజ్యాంగం 9వ భాగంలో 245 నుంచి 255 వరకు గల ప్రకరణాలు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను స్పష్టంగా పేర్కొన్నవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 భారతదేశ ప్రజల శాంతి, సంతోషం, ప్రగతికి దోహదపడే శాసనాలను రూపొందిస్తాయి. కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ 2 ప్రభుత్వాలు భారతదేశ ప్రజల శాంతి, సంతోషం, ప్రగతి కోసం శాసనాలను ఏం చేస్తారు? ఇక్కడ రూపొందిస్తారు. భారత పార్లమెంటు దేశం మొత్తానికి కానీ దేశంలో ఏదో ఒక ప్రభుత్వానికి కానీ వర్తించే విధంగా శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ఇక రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తాయి. ఇక్కడేంటి? పార్లమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ దేశం మొత్తానికి, దేశంలో ఏదో ఒక ప్రాంతానికి, దేశం మొత్తానికి కానీ దేశంలో ఏదో ఒక ప్రాంతానికి కానీ వర్తించే విధంగా శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంది. అదే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై. అలాగే రాష్ట్రం ఏం చేస్తుంది? ఇక్కడ రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా. ఉమ్మడి అంటే కేంద్రం మరియు రాష్ట్రం, అంశాలపైన శాసనాలను రూపొందిస్తాయి. రాజ్యాంగ నిర్మాతలు శాసనపరమైన అంశాలను 3 జాబితాల కింద విభజించారు. అవి ఏ అంశాలు? ఇక్కడ శాసనపరమైన అంశాలను 3 జాబితాలుగా విభజించారనమాట.
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా. కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర జాబితాలోని 97 అంశాలు ఉండేవి. ఎన్నుండే స్టార్టింగ్లో 97 అంశాలు కేంద్ర జాబితాలో ఉండేవి. ప్రస్తుతం ఈ జాబితాలో 98 అంశాలున్నాయి. ఒకటి పెరిగిందనమాట. వాటిలో కొన్ని రక్షణ, పౌరసత్వం, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, పోస్టల్ సర్వీసులు, టెలిఫోను, ద్రవ్యం, నాణాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అణుశక్తి, ఖనిజ వనరులు, ఆదాయపు పన్ను, సుంకాలు, స్టాక్ ఎక్స్చేంజ్ల నిర్వహణపై పన్నులు మొదలైనవి. ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలోని అంశాలు. ఓకేనా. కొన్ని ఉదాహరణలు ఏంటి ఇక్కడ మళ్ళీ ఒకసారి రక్షణ, పౌరసత్వం, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, పోస్టల్ సర్వీసులు, టెలిఫోన్, ద్రవ్యం, నాణాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అణుశక్తి, ఖనిజ వనరులు, ఆదాయపు పన్ను, సుంకాలు, స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహణపై పన్నులు మొదలగినవి కేంద్ర జాబితాల యొక్క అంశాలు. ఓకేనా. ఇంకా ఉన్నాయి, కాకపోతే వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ రాష్ట్ర జాబితా. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో 51 అంశాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 51. కేంద్రంలో 98. ఇంతకుముందు ఎన్నుండే? ప్రారంభం స్టార్టింగ్లో 97 ఉండే. రాష్ట్ర జాబితాలో 51 అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి అంటే మెయిన్ ఏంటంటే పోలీస్, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య కేంద్రాలు, భూ పరిపాలన, వ్యవసాయం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలగునవి. ఏంటి ఇక్కడ మళ్ళీ ఒకసారి? పోలీస్, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య కేంద్రాలు, భూపరిపాలన, వ్యవసాయం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలగునవి రాష్ట్ర జాబితాలోని అంశాలు. నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభలు రెండింటికి ఉంటుంది. ఓకేనా. ఉమ్మడి జాబితా అంశాలపైన కేంద్రంకి, రాష్ట్రం రెండింటిపైన ఉంటుందన్నమాట. ఈ జాబితాలోని ప్రధాన అంశాలు క్రిమినల్ లా, వివాహం, విడాకులు, వ్యవసాయేతర సంపద బదిలీ, ఒప్పందాలు, అపరిష్కృత అంశాలు, అడవులు, విద్య, కార్మిక సంక్షేమం, కార్మిక సంఘాలు, స్టాంపులు మొదలైనవి. ఏంటి ఒకసారి ఇక్కడ? క్రిమినల్ లా, వివాహం, విడాకులు, వ్యవసాయేతర సంపద బదిలీ, ఒప్పందాలు, అపరిష్కృత అంశాలు, అడవులు, విద్య, కార్మిక సంక్షేమం, కార్మిక సంఘాలు, స్టాంపులు మొదలగునవి. ప్రస్తుతం ఈ జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలోనేమో ప్రారంభంలో 97 ఉంటాయి, ఇప్పుడు 98 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలోనేమో 51 ఉన్నాయి అంశాలు. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోనేమో 52 అంశాలు ఉన్నాయి. సో 51 రాష్ట్ర జాబితాలో తక్కువ ఉందన్నమాట, ఒకటి తక్కువ. ఓకేనా. సో ఫస్ట్ వన్ 98 కేంద్రం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉమ్మడి 52, థర్డ్ ప్లేస్ రాష్ట్రం 51 అంశాలు. నెక్స్ట్ అవశిష్ట ఈ జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికి ఉంటుంది. అయితే కేంద్ర శాసనానికి, రాష్ట్ర శాసనానికి మధ్య వైరుధ్యం ఏర్పడితే కేంద్ర శాసనానికి ఆధిపత్యం ఉంటుంది. అంటే ఈ జాబితాలోని అంశాలు చర్చేటప్పుడు ఏమైంది? ఇక్కడ ఉమ్మడి జాబితాలోని అంశాలకి రాష్ట్ర శాసనానికి మధ్య, అదేవిధంగా కేంద్రానికి మధ్య వైరుధ్యం అనేది ఏర్పడితే అప్పుడు నెగ్గేది ఎవరి? ఇక్కడ కేంద్ర రాష్ట్రందే నెగ్గుతుందన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వందే ఆధిపత్యం అనేది చెల్లుతుందన్నమాట. నెక్స్ట్ అవశిష్ట అంశాలు. రాజ్యాంగంలోని 248 అధికరణ ప్రకారం అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. అవశిష్ట అధికారాలు 248 అవశిష్ట అధికారాలు 248 అవశిష్ట 248 2 4 8 అవశిష్ట. ఓకేనా అండి.
ఓకే అండి, గుర్తుపెట్టుకుని ఒకసారి ఇది. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు మూడింటిలోనూ లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. అటు కేంద్రంలో ఉండవు, రాష్ట్రంలో ఉండవు, అదేవిధంగా ఉమ్మడిలో ఉండవు. ఈ మూడింటిలో లేని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు ఆధిక్యత. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇక్కడ మనకి ఏమవుతుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలను పార్లమెంటు రూపొందించే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఆధిపత్యం అనేది ఉందన్నమాట. సో చూద్దామన్నవి ఏంటి అనేది. ఓకే, సో కొంచెం క్లారిటీగా వింటే అయిపోతుందండి ఒక్కసారి. తర్వాత నెక్స్ట్ టైం రివిజన్కి ఈజీ అవుతుంది. జాతీయ ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయాలని రాజ్యసభలో హాజరైన సభ్యులలో 2/3 వంతు సభ్యులు తీర్మానిస్తే వాటిపై పార్లమెంటు చట్టం చేయవచ్చు. ఏంటి ఇక్కడ జాతీయ ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయాలని రాజ్యసభలో హాజరైన సభ్యులలో 2/3 వంతు సభ్యులు తీర్మానిస్తే వాటిపై పార్లమెంటు చట్టం చేయవచ్చు. అయితే అటువంటి చట్టం 1 సంవత్సరం అమలులో ఉంటుంది. అవసరమైతే దాన్ని మరొక సంవత్సరానికి పొడిగించవచ్చు. ప్రకరణం 248 ఏంది ఇక్కడ అవశిష్ట అధికారాలు. 249 ఏంది ఇక్కడ జాతీయ అంశాలపైన అంటే ప్రజలపైన ఇక్కడ మనకి పార్లమెంట్ శాసనం చేయడం అనమాట. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ అవసరమైతే దాన్ని మరొక సంవత్సరానికి పొడిగించవచ్చు. ప్రకరణం 249. రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ఓకేనా, ఇది ఇంతకుముందు క్లాస్లో విన్నామండి మనం, లాస్ట్ క్లాస్లో ఉంటుంది ఇది. రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. అటువంటి శాసనం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నంతకాలం చెల్లుబాటు అవుతుంది. అత్యవసర పరిస్థితి ఉపసంహరణ జరిగిన 6 మాసాల తర్వాత రద్దవుతుంది. 352వ ప్రకరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేస్తుంది. ప్రకరణం 250. ఏదైనా 2 లేదా అంతకు మించిన రాష్ట్ర శాసన సభలు తమ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనం అవసరమని ఒక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరితే అందుకు తగిన శాసనం చేస్తుంది. ఏదైనా 2 లేదా అంతకు మించి రాష్ట్ర శాసన సభలు తమ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనం అవసరమని ఒక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరితే, అంటే రాష్ట్ర ప్రభుత్వమే పోయి ఒక పార్లమెంటుకి తీర్మానం కూరిందన్నమాట ఒక విషయం పైన. ఓకేనా, ఉమ్మడి ప్రయోజనాల కోసం పైన. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తగిన శాసనం చేస్తుంది. ఇది పార్లమెంటు. 1953 ఎస్టేట్ సుంకం చట్టం, 1955 ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1974 జల కాలుష్య నివారణ చట్టం, 1976 పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం మొదలైనవి పార్లమెంటు ఆమోదించిన వాటిలోనివి. ప్రకరణ 258. అంటే ఈ కింది అంశాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ప్రయోజన దృష్ట్యా రాష్ట్ర శాసనసభ అనేది పార్లమెంటుని కోరిందనమాట శాసనం చేయడానికి. సో ఆ విధంగా 153 ఎస్టేట్ సుంకం చట్టం, 1955 ప్రైస్ కాంపిటీషన్ చట్టం, 1974 జల కాలుష్య నివారణ చట్టం, 1976 పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం మొదలగునవి. నెక్స్ట్, భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం దేశం యావత్తు లేదా కొన్ని ప్రాంతాలకు ఉద్దేశించిన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. వీటిలో 1960 జెనీవా కాన్ఫరెన్స్ చట్టం, 1982 యాంటీ హైజాకింగ్ చట్టం మొదలగునవి. ప్రకరణం 253 ప్రకారం. నెక్స్ట్, పరిపాలన సంబంధాలు. ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్ర శాసనసభ తరపున పార్లమెంట్ శాసనాన్ని రూపొందిస్తుంది.
అంటే చదివినగా ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో గవర్నర్ సరిగ్గా లేడని భావించినప్పుడు రాజ్యాంగ పరంగా పరిపాలన కొనసాగట్లేదు ఒక రాష్ట్రంలో అని తెలిసినప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, అప్పుడు విధించినప్పుడు ఏమవుతుంది, ఈ పార్లమెంటుకు శాసనాలు చేసే అధికారం అనేది రాష్ట్రం పైన పూర్తి హక్కు ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అంటే అదే చేస్తుంది, పార్లమెంటు శాసనాలు చేస్తుంది అనమాట. పరిపాలన సంబంధాలు. రాజ్యాంగం 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన సంబంధాలు వివరించబడతాయి. 11వ భాగంలో ఏంటి ఇక్కడ, కేంద్రం 1, కేంద్రం 2, రాష్ట్రం 1, 1, 11. సో రాజ్యాంగంలోని 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన సంబంధాలు వివరించబడ్డాయి. 73వ అధికరణం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, 162వ అధికరణం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి తెలుపుతుంది. ఇక్కడ 73వ అధికరణం దేని గురించి తెలుపుతుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని గురించి తెలుపుతుంది. 162వ అధికరణం దేని గురించి చెప్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిని గురించి తెలుపుతుంది అనమాట. 73 ఏమో కేంద్ర ప్రభుత్వం, 162 ఏమో రాష్ట్ర ప్రభుత్వం అధికారాల గురించి తెలుపుతున్నమాట. ఇక్కడ పరిపాలన సంబంధాలలో కేంద్రం ఆధిపత్యాన్ని వివిధ నిబంధనలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక శాసనపరమైన అధికారాల ద్వారా క్రింద విషయాలలో రాష్ట్రాలపై నియంత్రణ చేస్తుంది. రాష్ట్రాల గవర్నర్లను నియమించడం, బదిలీ చేయడం, తొలగించడం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. గవర్నర్ల నియామకం అధికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. గవర్నర్ పంపే కొన్ని రకాల రాష్ట్ర బిల్లులను వీటో చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 200. కొన్ని ప్రత్యేక అంశాలపై ఆర్డినెన్స్లను జారీ చేసినప్పుడు రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతిని సంప్రదించవచ్చు. ఆర్టికల్ 213. ఎందుకంటే కొన్ని ప్రత్యేక అంశాలపై ఆర్డినెన్స్లను జారీ చేసేటప్పుడు రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతిని సంప్రదించవచ్చు. జాతీయ మిలిటరీ ప్రాధాన్యత కలిగిన సమాచార వ్యవస్థకు అవసరమైన నిర్మాణాలు మరియు నిర్వహణకు సంబంధించిన కేంద్ర రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు. జాతీయ అదేవిధంగా మిలిటరీ ప్రాధాన్యత కలిగిన సమాచార వ్యవస్థకు అవసరమైన నిర్మాణాలు మరియు నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన విధులను పరస్పరం బదిలీ చేసుకోవడానికి రాజ్యాంగం వీలు కల్పించింది. ఓకేనా అండి. పరిపాలన విధులను ఏం చేసింది, ఇక్కడ పరస్పరంగా ఒకరికొకరు కేంద్రం నుంచి రాష్ట్రంకి, రాష్ట్రం నుంచి కేంద్రానికి బదిలీ అనేది చేసుకోవచ్చు అనమాట. రాజ్యాంగం వీలు కల్పించింది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ పాలనా విధిని రాష్ట్రానికి అప్పగించవచ్చు. ఆర్టికల్ 258 ప్రకారం. ఏదైనా అంతర్రాష్ట్ర నదిలోయకు చెందిన జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన వివాదం ఏర్పడితే దాని పరిష్కారానికి అవసరమైన శాసనాన్ని పార్లమెంటు రూపొందించవచ్చు. ఆర్టికల్ 262. కేంద్ర ప్రభుత్వం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. సిఆర్పిఎఫ్ వంటి పారామిలిటరీ దళాలను రాష్ట్రాలకు పంపే అధికారం కేంద్రానికి ఉంది. అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రకరణం 263. కొత్త ఆల్ ఇండియా సర్వీస్ను సృష్టించడం లేదా ఉన్నవాటిలో దేనినైనా రద్దు చేసే అంశంపై తీర్మానం చేసే అధికారం భారత రాజ్యాంగం రాజ్యసభకు ఇచ్చింది. ప్రకరణం 312. ప్రతి రాష్ట్రంలో అంతర్గత అశాంతిని, బహిర్గత దాడుల నుంచి రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన విధి. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ ప్రకరణం 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రాలకు విస్తరించవచ్చు. కార్యనిర్వాహక అధికారాలు విస్తరించడంలో ఏదైనా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ప్రకరణం 356 రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి. ఏంటి ఇక్కడ? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. దేశమంతటా కేంద్ర రాష్ట్రాల చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన ఉత్తర్వుల పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకం ఉండి తీరాలి. పైన పేర్కొన్నవి సాధారణ పరిస్థితులలో కేంద్రం రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన సంబంధాలు. అయితే అత్యవసర పరిస్థితి అమలు కాలంలో మన రాజకీయ వ్యవస్థ ఏకకేంద్ర రాజ్యంగా రూపొందుతుంది. అంటే ఏకకేంద్ర రాజ్యంగా రూపొందుతుంది అన్నమాట. రాష్ట్రపతి రాజ్యాంగంలోని 352, 356, 360+4+4+4 ప్రకరణల ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. పరిపాలనా సంబంధాలలో కేంద్ర ప్రభుత్వం ఆధిక్యతను రాజ్యాంగం చాటుతుంది. నెక్స్ట్ అండి, ఆర్థిక సంబంధాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసన పరిపాలన పరమైన వ్యవహారాలను నిర్వహించుకునేందుకు ఎంతో విత్తం అవసరమవుతుంది. ఆర్థిక రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు విధింపు, వసూలు, పంపిణీల గురించి మన రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాలను మన రాజ్యాంగం 12వ భాగంలో 364 నుండి 300A వరకు గల అధికారులతో ప్రస్తావించారు. ఆర్థిక అంశాల గురించి అండి. నెక్స్ట్, కేంద్రం విధించే పన్నులు, సుంకాలు. ఈ 3 ఫినిష్ అయిపోయినాయి కదండి. ఆర్థిక సంబంధాలు, అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు, పరిపాలన సంబంధాలు, తర్వాత ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ రాష్ట్ర జాబితా అంశాలపై పార్లమెంటు ఆధిక్యత. ఓకేనా అండి. నెక్స్ట్, సో ఈ ఆర్థిక అంశాలలో మళ్ళీ పన్నుల గురించి ఉందండి. కేంద్రం విధించే పన్నులు, సుంకాలు. ఓకేనా అండి. సో మళ్ళీ వీటి పాయింట్ అండి కంటిన్యూ చేయడం. ఇక్కడ కొన్ని రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఇందులో కస్టమ్స్, ఎగుమతి సుంకాలు, ఆదాయపు పన్ను, పొగాకుపై సుంకం, జూట్ మొదలైనవి. కార్పొరేషన్ పన్ను, ఆస్తి విలువపై పన్ను, వ్యవసాయేతర భూమిపై ఎస్టేట్ సుంకం, రైల్వేలు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్లెస్ సెట్స్, విదేశీ మారకం నాణాలు మొదలైనవి. సో వీటిపైన పన్ను చెల్లించే అధికారం అనేది కేంద్రంకి ఉందన్నమాట. నెక్స్ట్, రాష్ట్రాలు విధించే పన్నులు, సుంకాలకు రాష్ట్రాలు వాడుకోవడం. కొన్ని రకాల పన్నులపై ప్రత్యేకంగా రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. అవి భూమి శిస్తు, కేంద్ర జాబితాలో గల డాక్యుమెంట్లో మినహా విధించే స్టాంపు డ్యూటీ, వారసత్వ సుంకం, ఎస్టేట్ సుంకం, వ్యవసాయ భూమిపై ఆదాయంపు పన్ను, రహదారి వాహనాలపై పన్నులు, ప్రకటనలపై పన్నులు, విద్యుత్ వినియోగంపై పన్నులు మొదలైనవి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి ఇక్కడ డాక్యుమెంట్లు మినహా ఇక్కడ విధించే స్టాంపు డ్యూటీలు, వారసత్వ సుంకం, ఎస్టేట్ సుంకం, వ్యవసాయ భూమిపై ఆదాయ పన్ను, రహదారిపై పన్ను, తర్వాత ప్రకటనపై పన్నులు, విద్యుత్ వినియోగంపై పన్నులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు. నెక్స్ట్ అండి, కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలు వసూలు చేసుకొని వాడుకోవటం. ఓకేనా. ఇంతకుముందు కేంద్రం విధించిన పన్నులు కేంద్రంకే, రాష్ట్రం విధించే పన్నులు రాష్ట్రమే వాడుకోవడం. ఇప్పుడు ఏంటి ఇక్కడ కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలు వసూలు చేసుకొని వాడుకోవడం. అంటే కేంద్రం ఏదైతే పన్నులు విధిస్తుందో వస్తువులపైన ఆ పన్నులను రాష్ట్రాలు వసూలు చేసుకొని వాడుకోవడం అన్నమాట. కొన్ని రకాల పన్నులను కేంద్రమే విధిస్తుంది, కానీ రాష్ట్రాలు ఆ పన్నుల మొత్తాలను వసూలు చేసుకొని వినియోగించుకుంటుంది. వీటిలో స్టాంప్ డ్యూటీ, ఓకేనండి, వీటిలో స్టాంప్ డ్యూటీ, టాయిలెట్ సంబంధమైన పదార్థాలపై ఎక్సైజ్
సుంకం. ఓకేనా అండి. టాయిలెట్ సంబంధమైన పదార్థాలపై ఎక్సైజ్ సుంకం, బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వడ్డీ వ్యాపారం, వాటా ధనం మార్పిడి మొదలైనవి. ఈ అంశాలపైన కేంద్రం పన్నులు విధిస్తే రాష్ట్రం వసూలు చేసుకొని వాడుకుంటుంది అనమాట. నెక్స్ట్, కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు. ఓకే, ఇప్పటిదాకా చూసిన ఏంటి, కేంద్రం విధించి రాష్ట్రాలు వసూలు చేసుకొని వాడుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, కేంద్రం విధించి వసూలు కూడా కేంద్రమే చేస్తుంది, రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు అనమాట ఇవి. ఓకేనా, రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది అనమాట. సో చూద్దామండి. రైల్వే ఛార్జీలు, రైల్, సముద్రపు రవాణా లేదా విమాన ప్రయాణికులు వెంట తెచ్చే వస్తువులపై, సరుకు రవాణాపై టర్మినల్ పన్నులు, వ్యవసాయేతర భూములపై ఎస్టేట్ డ్యూటీ విధించడం మొదలైనవి. ఏంటి ఇక్కడ, రైల్వే ఛార్జీలు, రైల్, సముద్రపు రవాణా లేదా విమాన ప్రయాణికులు వెంట తెచ్చే వస్తువులపై సరుకు రవాణా. ఓకేనా అండి, సరుకు రవాణాపై టర్మినల్ పన్నులు, వ్యవసాయేతర భూములపై ఎస్టేట్ డ్యూటీ విధించడం మొదలైన వాటిపైన కేంద్రం విధిస్తుంది పన్నులను, కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్, కేంద్రం విధించి వసూలు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు. ఓకేనా, ఇప్పుడు రెండు వాడుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది, కేంద్రం విధిస్తుంది, వసూలు చేసుకుంటుంది, అదేవిధంగా కొంచెం కేంద్రం పుచ్చుకుంటుంది, అందులో నుంచి మళ్ళీ రాష్ట్రాలకు కూడా బదిలీ చేస్తుంది. సో పంపిణీ చూద్దామండి. కొన్ని వస్తువులపై కేంద్రం పన్నులు విధించి వసూలు చేస్తుంది, అయితే వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఉదాహరణకు ఆదాయపు పన్ను. ఓకేనా అండి, ఆదాయపు పన్ను అనేది రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది, కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, రెండింటి మధ్య పంచుకుంటుంది అనమాట దాన్ని. నెక్స్ట్, రాష్ట్రాలకు కేంద్ర సహాయం. షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఆర్థిక సహాయం అందించడం కోసం రాజ్యాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అస్సాం, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జనుముపై ఎగుమతి సుంకానికి బదులు వార్షిక గ్రాంట్లు పొందుతాయి. ఓకేనా అండి, ఎగుమతి సుంకాలకు బదులు ఏం చేసి ఇక్కడ వార్షిక గ్రాంట్లు అనేది పొందుతాయి అన్నమాట. ఏవేవి, అస్సాం, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు. నెక్స్ట్, రవాణా స్వీకరించడానికి కేంద్రానికి అధికారం. భారత సంఘటిత నిధిని హామీగా ఉంచి కేంద్ర ప్రభుత్వం రుణాలు స్వీకరించే అధికారం కలిగి ఉంది. రాష్ట్రాలు తన సంఘటిత నిధిని హామీగా ఉంచి దేశ సరిహద్దుల లోపల రుణాలు స్వీకరించే అధికారం ఉంది. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రపతి నిలిపివేయవచ్చు. ఓకేనా, ఇక్కడ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రపతి నిలిపివేయవచ్చు. ఓకేనా అండి, ఏ పరిస్థితులలో, అత్యవసర పరిస్థితులలో కేంద్రం తరపున వచ్చే అన్ని రాష్ట్రాలకు వచ్చే అన్ని పన్నులు కూడా కేంద్రం అనేది ఈ అత్యవసర పరిస్థితుల్లో నిలిపివేయచ్చు అనమాట, రాష్ట్రపతి నిలిపివేయచ్చు అనమాట. సో ఆ విధంగా. నెక్స్ట్ అండి, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, సర్కారియా కమిషన్. ఓకేనండి, ఇది చాలాసార్లు విన్నామండి పేరు. ఒకసారి చూద్దామండి, ఇంపార్టెంట్ అండి, ఒక్కసారి రివిజన్ చేయండి, తెలిసిపోతుంది ఏమున్నాయి, ఏది స్కిప్ చేయాలని మీకే అర్థమవుతుంది. కాకపోతే డిఎస్సి తరహా కాబట్టి మనం ఇంటర్ని కంప్లీట్గా ఎంత వీలైతే అంతగా చదువుతూనే బెటర్ అండి. సర్కారియా కమిషన్ సూచనలు. 4వ సాధారణ ఎన్నికల తదనంతరం కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిని విస్తరించడాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాలలో కేంద్రం తరచూ జోక్యం చేసుకోవడాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడం జరుగుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఏంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇక్కడ తరచుగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి.
ఓకేనా అండి. ఇక్కడ ఏం ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాలలో కేంద్రం తరచు జోక్యం చేసుకోవడాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడం జరుగుతూ వచ్చింది. సో ఆ విధంగా అనమాట. అందుకు ఈ అంశాలను పరిశీలించడం కోసం జూన్ 9, 1983న కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో, ఎవరి పేరు ఇక్కడ జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యనున్న అధికారాలు, విధులు, బాధ్యతలను పునఃపరిశీలన చేయవలసిందిగా ఈ కమిషన్ను కోరింది. 1987 అక్టోబర్ 27న తన నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఎప్పుడు 1987 అక్టోబర్ 27న. దాదాపుగా ఎన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఓకేనా, 3 అంటే 4 ఇయర్స్ దగ్గర గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో తన నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దశాబ్దం తరువాత ఈ కమిషన్ పేర్కొన్న మొత్తం, ఓకేనండి, దశాబ్దం తర్వాత ఈ కమిషన్ పేర్కొన్న మొత్తం 247 సిఫారసుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంది. 129 సిఫారసులను అమలు చేసింది. ఓకేనా అండి. నెక్స్ట్ సిఫారసులను చూద్దామండి. ఇక్కడ సర్కారియా కమిషన్ సిఫారసుల్లో కింద పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి. బలమైన కేంద్ర ప్రభుత్వం వైపు కమిషన్ మొగ్గు చూపింది. జాతి సమైక్యత, సమగ్రతల కోసం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అధికారాలు తగ్గించే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. ఇక్కడ కేంద్రానికే మొగ్గు చూపింది అన్నమాట. అది కూడా ఓకే. సంప్రదింపులు. రాష్ట్రాల అధికారాల జాబితా నుంచి కొన్నింటిని ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. ఏంటి ఇక్కడ కొన్నింటిని ఏం చేసింది, ఇక్కడ ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది అనమాట. అంతేకాదు ఉమ్మడి జాబితాలోని అంశాలతో సహా కేంద్రం రాష్ట్రాలను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది. ఓకేనా అండి. ఉమ్మడి జాబితాలోని అంశాలతో ఇక్కడ ఏంటి, ఇక్కడ కేంద్ర రాష్ట్రాలు అనేటిది రాష్ట్రాలను కొంచెం సంప్రదింపాలని కోరిందన్నమాట కేంద్రంని. నెక్స్ట్ సహకార సమాఖ్య. ప్రణాళికల రూపకల్పన అమలులో కేంద్ర రాష్ట్రాల మధ్య అత్యున్నత సహకారం పరస్పరం అందించుకోవాలని సూచించింది. గవర్నర్ల నియామకం. గవర్నర్ పదవిని రద్దుపరచాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. అయితే క్రియాశీల రాజకీయాలలో ఉన్న నాయకులను గవర్నర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించింది. రాజకీయేతర వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులను, మరీ ముఖ్యంగా మైనారిటీలను గవర్నర్లను నియమించాలని సూచించింది. గవర్నర్లు పదవి విరమణ పొందిన వ్యక్తి ఆ తరువాత ఎటువంటి లాభదాయకమైన పదవిలో పనిచేయడానికి అనుమతించరాదని సూచించింది. నెక్స్ట్ ముఖ్యమంత్రి నియామకం శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఆధారంగా జరగాలని కమిషన్ సూచించింది. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రానప్పుడు ఏ నాయకుడి మెజారిటీ సభ్యుల మద్దతు లభించిందో ఆ వ్యక్తినే గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించాలి. అంటే మెజారిటీ రానప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ నాయకుడికి మెజారిటీ సభ్యులు మద్దతు ఇస్తుర్రో, ఓకేనా, ఆ మద్దతు ఉన్న వ్యక్తికి, మద్దతు ఎక్కువ లభించిన వ్యక్తిని ఇక్కడ ఏం చేయాలి, గవర్నర్ ఏం చేయాలి, ఇక్కడ ముఖ్యమంత్రిగా నియమించాలి. ఓకే. రాష్ట్రపతి పాలన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు తీసుకోవద్దండి. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, ఓకేనా, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఉన్నాడు. సో బి అనే వ్యక్తికి మెజారిటీ సభ్యత్వం అనేది ఎక్కువగా ఉంది, అందరి మద్దతు ఉంది, సభ్యుల మద్దతు మొత్తం ఉంది. సో ఏ అనే వ్యక్తికి కొంతమంది మద్దతే ఉంది. అప్పుడు ఏంటి, ఇక్కడ బి అనే వ్యక్తిని ఏం చేయాలి, ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించాలన్నమాట. సో ఆ విధంగా రాష్ట్రపతి పాలన. అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలి. అరుదైన సందర్భాలలో
త్రిభాషా సూత్రం. దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని అమలుపరచడంపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. సో అందరికీ భాషలు రావాలి త్రిభాషా సూత్రం అనేది. ఓకేనా. ఆర్థిక కేటాయింపులు. రాజ్యాంగం పేర్కొన్న ఆర్థిక వనరుల పంపిణీలో పెద్ద ఎత్తున మార్పులు జరగాలనే డిమాండ్తో కమిషన్ ఏకీభవించలేదు. ఆర్థిక వనరుల పంపిణీలో పెద్ద ఎత్తున మార్పులు జరగాలనే డిమాండ్తో కమిషన్ ఏకీభవించలేదన్నమాట. నెక్స్ట్, ఆల్ ఇండియా సర్వీసులు. జాతీయ ఐక్యత సమగ్రతకు దోహదపడే ఆల్ ఇండియా సర్వీస్ల రద్దు చేయాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. ప్రచార సాధనాల స్వయం ప్రతిపత్తి. రేడియో, టెలివిజన్లపై కేంద్రం నియంత్రణను సడలించాలని కమిషన్ పేర్కొంది. సాధారణ అంశాలకు భిన్నంగా వికేంద్రీకరణను సూచించింది. భారతదేశ విభిన్నమైన సంస్కృతుల సంరక్షణకు జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ భాషలలో ప్రచారం చేయాలని సూచించింది. సో జాతీయంగా జరిగే కార్యక్రమాలన్నిటి కూడా ప్రాంతీయ భాషలో ప్రచారం చేయాలని సూచించింది. ఎందుకంటే ప్రాంతీయాల వారిగా ఉన్న అందరి కూడా అర్థమవుతుంది కదా ప్రజలకు అనే ఉద్దేశంతో అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎంఎం పూంచి కమిషన్ సిఫారసులు. ఓకేనా. టెలివిజన్లు చెప్పండి, ఏమో టెలివిజన్లు అన్ని రకాల టెలివిజన్లు వస్తున్నాయి కదండి ఇప్పుడు. ఓకేనా. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ప్రతి ఒక్క ఛానల్స్ ఉంటున్నాయి కదండి. సో ఆ విధంగా ఎంఎం పూంచి కమిషన్ సిఫారసులు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయడానికి 2007లో కేంద్రం అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎందుకిది? కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయడానికి 2007లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో కమిటీ అనేది వేయడం జరిగింది. పూంచి కమిషన్ 31 మార్చి 2010లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. భారతదేశ సుస్థిరతను కాపాడి దేశ సమైక్యత సమగ్రతను పరిరక్షించాలన్న సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నా కూడా మన దేశంలో సహకార సమైక్య కీలకంగా పనిచేయాలని పూంచి కమిషన్ భావించింది. కమిషన్ చేసిన సిఫారసులలో ముఖ్యమైనవి కింద పేర్కొనబడ్డాయి. గవర్నర్ల నియామకం. సో ఇంతకుముందు గవర్నర్ నియామకం కూడా మనకి ఇంతకుముందు కమిటీలో కూడా వచ్చిందండి. ఓకేనా అండి. అది కమిటీ సర్కారియా కమిషన్లో కూడా రావడం జరిగింది. అది నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకాన్ని సర్కారియా కమిషన్ సూచించిన విధంగా ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలి. గవర్నర్గా నియమించబడే వ్యక్తి నిష్ణాతుడై వ్యక్తి అయి ఉండాలి. క్రియాశీలక రాజకీయాలలో పాల్గొనని వ్యక్తి అయి ఉండటంతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు నిర్దిష్టంగా ఉండాలి. రాష్ట్రపతి పరిపాలనను దుర్వినియోగం చేయకుండా రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా సూచనలు చేసింది. రాష్ట్రపతి పరిపాలనను అవసరమైనప్పుడు సమస్యాత్మక స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే వర్తించే విధంగా 356 అధికరణలో మార్పులు చేయాలి. ముఖ్యమంత్రుల నియామకం. కమిషన్ అభిప్రాయం ప్రకారం రాష్ట్ర శాసనసభలలో మెజారిటీ పార్టీ నాయకుడిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలి. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని సందర్భంలో, అంటే హాంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నియామకం విషయంలో వివరణాత్మకమైన మార్గదర్శకాలను రాజ్యాంగ సాంప్రదాయంగా ఏర్పాటు చేయాలి. అఖిల భారత సర్వీసులు. మూడంచెల పాలనా వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించేటప్పుడు అఖిల భారత సర్వీసులో సమగ్రంగా మార్పులు
చేయాలి. దీనివల్ల అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు పరిపాలనలో కీలక పాత్రను పోషిస్తారు. ఓకేనా అండి. నెక్స్ట్ విత్తపరమైన సంబంధాలు. కమిషన్ అభిప్రాయం ప్రకారం రాష్ట్రాలకు విస్తృతమైన విధులు కేటాయింపు జరపడంతో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయించడం ద్వారా విత్తపరంగా రాష్ట్రాలు సుస్థిరతను సాధించగలుగుతాయి. అంటే వెనుకబడిన వర్గాలకు మెయిన్ అనమాట. ఇక్కడ వెనుకబడిన వర్గాలకు లేదా వెనుకబడిన రాష్ట్రాలకు ఇక్కడ ఎక్కువ నిధులు కేటాయించడం జరగాలన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఆ రాష్ట్రం కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సహకార సమైక్య. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించాలని కమిషన్ సిఫారసులు చేసింది. ప్రణాళికలను సమర్థవంతంగా అమలుపరచడంలోనూ ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమాన్ని పెంపొందించడంలోనూ కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయ సహకారాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత కలదని కమిషన్ సూచించింది. నెక్స్ట్ అంతర్రాష్ట్ర కౌన్సిల్. కేంద్రానికి రాష్ట్రాలకు అదేవిధంగా రాష్ట్రాలకు మధ్య సమర్థవంతమైన సంబంధాలను నెలకొల్పడంలో కీలక పాత్రను పోషించే అంతర్రాష్ట్ర కౌన్సిల్ పునర్నిర్మాణం చేయడానికి అవసరమైన మార్పులు చేయవలసిన విషయాన్ని కమిషన్ సూచించింది. ఓకేనా అండి. రాష్ట్రానికి ఇక్కడ అంత సంబంధాలని జరగాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ రాజ్యాంగబద్ధమైన పాలన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శాసనాలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్న ఉమ్మడి జాబితాను అంశాలపై కేంద్ర ప్రభుత్వం శాసనాలను రూపొందించే సందర్భంలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించడం, అదేవిధంగా వాటి ప్రయోజనాలను దృష్ట్యా యందునుంచుకోవాలని పూంచి కమిషన్ సూచించింది. అంటే వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలని చూసిందనమాట. ఇక్కడ రాష్ట్రం కూడా దృష్టిలో పెట్టుకొని. స్థానిక స్వపరిపాలన సంస్థలు మరియు పరిపాలన వికేంద్రీకరణ. అభివృద్ధిని అంచనా వేయడానికి, అధికారాల బదిలీ తీరును పరిశీలించడానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని పూంచి కమిషన్ సూచించింది. తద్వారా భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు జాతీయ స్థాయిలో ఒక రూపు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. సామాజిక ఆర్థికాభివృద్ధి మరియు స్థానిక పరిపాలన. సుపరిపాలనను నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర కీలకమైనది. ఎందుకంటే పరిపాలనా విధానాల రూపకల్పనలో అమలులో కూడా పౌర సమాజం చురుకుగా పాల్గొనాలి. ముఖ్యమైన విధానాల రూపకల్పనలో నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక నిఘా అత్యంత ఆవశ్యకమని పూంచి కమిషన్ సూచించింది. నెక్స్ట్ కేంద్ర ఫైనాన్స్ కమిషన్. భారత రాజ్యాంగం 12వ భాగంలోని 280, 281 ప్రకరణలు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులు గురించి పేర్కొన్నాయి. ఏంటి ఇక్కడ 12వ భాగంలో 280, 281 ప్రకరణాలు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పేర్కొనడం జరిగిందనమాట. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. 5 yearsకి ఒకసారి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో ఆర్థిక సంఘం రాష్ట్రపతికి తగిన సిఫారసులు చేస్తుంది. నెక్స్ట్ నిర్మాణం అండి. ఆర్థిక సంఘం నిర్మాణాన్ని రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదించిన విత్త చట్టం 1951 ప్రకారం నిర్ణయిస్తాడు. రాజ్యాంగాల 280 ప్రకరణం ద్వారా ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. ఓకేనా. ఒక చైర్మన్, అదేవిధంగా ఇతర 4 సభ్యులు ఉంటారు. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? 5 మంది ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వారిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్థిక రంగంలో సంఘంలో చైర్మన్ని, అదేవిధంగా ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. చైర్మన్గా నియమితుడయ్యే వ్యక్తి ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉండాలి.
మిగతా 4 సభ్యులు కింద పేర్కొన్న విభాగాలకు సంబంధించిన వారే ఉండాలి. ఈ 4 యొక్క విధులు అనమాట. ఇవన్నీ కింద విభాగాలలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ సంబంధించిన వారే ఉండాలన్నమాట. సో ఓకేనా అండి, ఆ విధం అని ఇక్కడ కింద పేర్కొన్నది. ఇవన్నీ 4కి, ఇక్కడ చైర్మన్ కాదు 4కి. చైర్మన్ ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞే ఉండాలి. ఓకే, ఆయన అయిపోయింది. ఇప్పుడు 4 గురించి, ఈ 4 గురించి ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించిన లేదా హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హత గల వ్యక్తి అయి ఉండాలి. ప్రభుత్వంలో విత్తం పద్దుల విషయాల గురించి ప్రత్యేక పరిజ్ఞానం కలవాడై ఉండాలి. విత్తం గురించి, పద్దుల గురించి, పరిపాలన, ఆర్థిక విషయాల్లో అపారమైన అనుభవం గడించి ఉండాలి. అర్థశాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి. నెక్స్ట్, రాష్ట్రపతి ఉత్తర్వులలో నిర్దేశించిన విధంగా ఆర్థిక సంఘం చైర్మన్ ఇతర సభ్యులు తమ పదవులలో కొనసాగుతారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత సభ్యులు మరొక పర్యాయం నియమితులయ్యేందుకు అర్హులు. అంటే మరొకసారి వీళ్ళని నియమం కావాలంటే అర్హులై ఉంటారన్నమాట, నియమితం చేసుకోనికి. అంటే మళ్ళీ అదే పదవిలో కొనసాగడానికి అర్హులై ఉంటారన్నమాట. ఇక్కడ సాక్షులను పిలిపించి విచారించడంలో ఆర్థిక సంఘం సివిల్ న్యాయస్థానంలో లాగా వ్యవహరిస్తుంది. ఓకేనా, ఏ పత్రాన్నైనా తన పరిశీలనకు సమర్పించవలసిందిగా సంబంధిత ప్రభుత్వాలను లేదా శాఖలను కోరే అధికారం ఆర్థిక సంఘానికి ఉంది. అలాగే ఏ న్యాయస్థానమైనా లేదా కార్యాలయమైన ప్రభుత్వ రికార్డులను పంపమని కోరే అధికారం ఈ సంఘానికి ఉంది. నేటి వరకు మన దేశంలో 15 ఫైనాన్స్ కమిషనర్లు ఏర్పాటైనవి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 15 ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పడినవంట. 15వ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కింద కిషోర్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచన ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వచ్చింది. సో ఈ 15వ కమిషన్స్ ఎవరి నేతృత్వంలో ఏర్పడింది అంటే కిషోర్ సింగ్ నేతృత్వంలో 15వ కమిషన్, ఫైనాన్స్ కమిషన్. విధులు: కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను సమయానుకూలంగా ఆర్థిక సంఘం సమీక్షిస్తుంది. ఈ క్రింది విషయాలపై రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సిఫారసులు ఇస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య నికర రాబడులు మొత్తాన్ని పంపిణీ చేసే విషయంలో సిఫారసులు చేస్తుంది. భారత ప్రభుత్వం సంచిత నిధి నుంచి రాష్ట్రాలకు అందించవలసిన సహాయక గ్రాంట్ల విషయంలో సిఫారసు చేస్తుంది. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక స్థిరత్వ సాధనలకై రాష్ట్రపతి కోరే ఏ ఇతర అంశాల మీదనైనా తగిన సలహాలు ఇస్తుంది. ఆర్థిక విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య కుదిరే ఒప్పందాలను కొనసాగించే విషయంలో లేదా సవరణ చేసే విషయంలో రాష్ట్రపతికి సిఫారసులు చేస్తుంది. ఆర్థిక సంఘం తన విధుల నిర్వహణలో అత్యున్నత స్థాయి పరిపాలనాధిపతులను, ప్రముఖ రాజకీయ నాయకులను సంప్రదిస్తుంది. దేశంలోని వివిధ విత్త సంస్థల అధిపతులను సలహాలు, సూచనలు ఇవ్వమంటూ ఆహ్వానిస్తుంది. ఆర్థిక సంఘం తన పని పూర్తి చేసిన తర్వాత నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికకు ఒక వివరణాత్మక నోటును జతపరిచి పార్లమెంట్ ఉభయ సభలలో కానీ ఏదైనా ఒక సభలో కానీ ప్రవేశపెట్టేలా చూస్తాడు. అంటే పార్లసభ ఉభయ సభలలో కానీ ఏదైనా ఒక సభలో కానీ ప్రవేశపెట్టేలా చూస్తాడు. ఆర్థిక సంఘం సిఫారసులను అన్నింటినీ లేదా కొన్నింటిని రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. నెక్స్ట్, అంతర్రాష్ట్ర కౌన్సిల్. భారత రాజ్యాంగం 263వ ప్రకారం ఆధారంగా అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. ఇక్కడ 263 ప్రకరణం ఆధారంగా అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. రాష్ట్రాల మధ్య సహకార
సమన్వయాలను సూచించే లక్ష్యంతో ఈ మండలి పనిచేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే ఆశయంతో రాష్ట్రపతి ఈ మండలిని అవసరమైన సందర్భాలలో నెలకొల్పుతాడు. అంతర్రాష్ట్ర మండలి కింద పేర్కొన్న అంశాల నిర్వహణకు దోహదపడుతుంది. ఓకే అండి, ఈ క్రింద అంశాలకి దోహదపడుతుంది చూద్దామండి. రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారంలో తగిన సూచనలు ఇవ్వటం, దేశంలోని కొన్ని లేదా అన్ని రాష్ట్రాలు నిర్వహించే విధుల విషయంలో ఎదురయ్యే వివాదాలను పరిష్కరించడం, ఏదైనా ఒక అంశంపై రాష్ట్రాల మధ్య విధానపరమైన సమన్వయాన్ని సూచించడం. ఇది అంతర్రాష్ట్ర కౌన్సిల్లోని అంశాలు. నెక్స్ట్ నిర్మాణం అండి. భారత రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ 1990 మే 28న అంతర్రాష్ట్ర మండలిని విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. ఎవరికైనా రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ 1990 మే 28న అంతర్రాష్ట్ర మండలిని విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. అందులో కింది వారు సభ్యులుగా ఉన్నారు. ఎవరెవరు అంటే ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు, తర్వాత ప్రధానమంత్రితో సూచించబడిన 6 కేంద్ర మంత్రులు. అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షునిగా ఉంటాడు. దాని సమావేశాలను నిర్వహిస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ మండలి సమావేశాలకు అధ్యక్షత వహించవలసిందిగా కేంద్ర మంత్రులలో ఒకరిని నామినేట్ చేస్తాడు. ఓకేనా అండి. నెక్స్ట్ నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ 2015 జనవరి 1 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారతదేశ సామాజిక ఆర్థికాభివృద్ధికి అవసరమైన విధాన రూపకల్పన చేసే సంస్థ నీతి ఆయోగ్. దీని ప్రధాన లక్ష్యం సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరికీ అభివృద్ధి. జాతీయాభివృద్ధి ప్రాధాన్యాలలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలను భాగస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు సహకార సమైక్యను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా జాతి నిర్మాణం జరపడం దీని విధి. నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు: పేదరిక నిర్మూలన, ఫస్ట్ వన్ ఏంటి? పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సంస్థాగత అభివృద్ధి ప్రక్రియ ద్వారా గ్రామాల సమగ్ర వృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ అంచనా. నీతి ఆయోగ్ను ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. నీతి ఆయోగ్ ఎవరుంటే ఇక్కడ ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రాంతీయ మండలతో కూడిన గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. గతంలో ఉన్న ప్రణాళికా సంఘాన్ని రద్దుపరిచి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. సమకాలీన ప్రపంచీకరణ అవసరాలకు అనుగుణంగా నీతి ఆయోగ్ సంస్థ పనిచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండి సారాంశం. భారత రాజ్యాంగం మన దేశానికి బలమైన కేంద్ర రాష్ట్ర సంబంధాలను కల్పించినది. కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాలను శాసన పరిపాలన, ఆర్థిక సంబంధాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను శాసన పరిపాలన, ఆర్థిక సంబంధాలుగా వర్గీకరించవచ్చు. కేంద్ర రాష్ట్రాల మధ్య కొన్ని ప్రత్యేక రంగాలలో విభేదాలు సమస్యలు తలెత్తేవి. ఈ సమస్యల పరిష్కారం కోసం జరిపిన ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర సర్కారియా కమిషన్, మదన్మోహన్ పూంచి కమిషన్లను ఏర్పాటు చేశారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ వంటి యంత్రాంగాలను
ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివిధ రకాలైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధిని సాధించడానికి అవసరమైన సమగ్ర ప్రణాళిక రూపకల్పన కోసం నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా అండి. ఏంటి ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని సాధించడానికి అవసరమైన సమగ్ర ప్రణాళిక రూపకల్పన కోసం నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా అండి. ఇదండి ఇవాళ చాప్టర్ 5th 1. ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.